కూలగొడుతుంటే నేను పక్కకు నిలబడితే నాగరాజు అనే వ్యక్తి వచ్చి నా మీద చెయ్యేసి నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండు, కొట్టిండు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. దాన్ని బేస్ చేసుకొని పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. పిట్టి కేసు రాసి మా పైన కేసులు పెట్టారు. నాకు పోయే లేదు, నేను కింద పడి నేను ఉన్నదాన్ని నేను ఎట్లా తిట్టినా అనేసి సిఐ సార్ని పోయి క్వశ్చన్ చేసినా కూడా పిట్టి కేసు అవుతుందమ్మా, ఇది వేరే కేసు రాదు అనేసి అంటే మేము డీజీపీ మేడం గారికి వచ్చినాము. మేడం దాకా వచ్చి దరఖాస్తు ఇచ్చిపోతే ఆ మేడం చూసి చెప్పింది యాక్షన్ తీసుకుంటారమ్మా వెళ్ళండి అనేసి అన్నారు. పోయిన తర్వాత కూడా యాక్షన్ అనేది తీసుకోలేదు సార్. కొత్తది రాసేయండి అమ్మా అని అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిన పేపర్లోనే నువ్వు కలెక్షన్ చేసినావు, నువ్వు కళ్ళ ముంగట మనిషిని కొడుతుంటే నువ్వు సపోర్ట్ చేయవా? నీ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. ఒక కానిస్టేబుల్ మేడం వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఉన్నాను. వాళ్ళందరూ నన్ను చంపేస్తే ఏమో అని ప్రశ్న చేస్తే ఏమన్నాడు, అప్పుడు మర్డర్ కేసు కింద పెడతామమ్మా అని అన్నారు. ఇప్పుడు ఎందుకు ఒక ఆడదాన్ని వేసుకొని అంతమంది మొగలు కొడితే పిట్టి కేసు ఎట్లా పెడతాడు, ఏ రకంగా పెడతాడు అని నేను నిలదీస్తుంటే వెళ్ళిపోతానమ్మా అని అయితే అన్నాడు. నిన్న కూడా నేను పోయి అడిగాను, సార్ నా కంప్లైంట్ ఏమైంది సార్ అనేసి అడిగితే నేను ఏదైతే ఆ కేసే చేస్తానమ్మా, నువ్వు 10 సార్లు కంప్లైంట్ ఇస్తే అవ్వదు, నువ్వు ఎన్నిసార్లు పిటిషన్ రాసి ఇచ్చినా నేను ఏ జైలు నేను గదే చేస్తాను అన్నాడు. ఏ జైలన్నా గదే ఇస్తా అంటే నడవని పని. ఆయన న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని ఆయన పేరు రాసి చచ్చిపోతా. మట్టవాడ పిఎస్ సార్, ఎస్సీఐ సార్, ఎస్ఐ సార్ మీద సిఐ చెప్తాడు, సిఐ సార్ మీద ఎస్ఐ చెప్తాను. ఏంది దొంగ ముసుకులాట? ఏదున్నా క్లారిటీగా చెప్పాలి. 13 తారీఖు జరిగింది, ఈ రోజు ఎంత డేట్? ఇప్పటి మట్టుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. నువ్వు దేనికోసం తీసుకోలే? నువ్వెంత లంచం తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి? తీసుకోకుండా ఉండడానికి నువ్వెందుకు తీసుకోవో యాక్షన్? రోడ్ పంట పోతాంటే ఎవడని తిడితేనే మా వచ్చి కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునే పోలీసులు ఉన్నారు. మీరు ఎందుకు తీసుకుంటలేరు? మీరు లంచాలు తీసుకున్నట్టే కదా, తీసుకున్నారు కాబట్టి మా జోలికి వస్తుంటే కూడా మీరు సపరేట్ కూకుంటున్నారు. ఇష్టమైన అనేకమైన బూతులు తిట్టినా కూడా మీ కళ్ళ ముంగడ తిడుతుంటే కూడా మీకు కనిపించట్లేదా? వీళ్ళు ఎంత గలీజ్గా తిట్టిరు, ఏమేమి మాట్లాడిండ్రు అనేసి ఇష్టం ఉన్నట్టు తాగేసి వచ్చి ఆడపిల్లల మీద ఏడవడతాడ చేతులేనికి. ఆయన ఎవరు అసలు? ఆయనకేంటి? ఆయనలో ఏదైనా కూల కొడితే గవర్నమెంట్ ద్వారా మున్సిపాలిటో కమిషనరో ఎవరన్నా వచ్చి కూల కొట్టుకోవాలి. వీళ్ళకు డబ్బులు ఇచ్చి వీళ్ళను తాగిపిచ్చి వీళ్ళను మా పైన గులుపుడేంది? వీళ్ళకి అసలు అక్కడ ఏముంది? రోజమ్మనికి ఏముంది? రోజమ్మని ఒక మూల ఇల్లు, ఆమె ఇల్లు ఆమె కూలగొట్టుకోవాలి. ఆమె కూడా ఎంత తీసుకుంది ఇల్లు? మేము ఒక్క మాట మాట్లాడాలి, మా పిల్లల గురించి మారగాలే, వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే పెట్రోల్ పోసుకొని అన్ని స్టేషన్ ముంగడ వస్తా అంతే. రాజనగర్ కాలనీకి కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు జేసీబీ పట్టుకొని మా కాలనీ మీదకి దాడి చేయడానికి రావడం జరిగింది. పోలీసుల సమక్షంలో ఒక మహిళను 5 మగవాళ్ళు అతి కిరాతకంగా కొట్టి గాయపరిచి, ముక్కులో గాయాలు రక్తం వచ్చేలా గాయపరిచి హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కూడా ఇంతవరకు మటవాడ సిఐ గారికి ఎన్నిసార్లు అర్జీ పెట్టినా కూడా ఇంతవరకు కూడా దాని మీద చర్య తీసుకోవట్లేదు. ఆయన సమాధానం ఏంటి అంటే పిటి కేసు పెట్టినాము, అది పోగా ఉల్టా మా మీదనే బాధితురాల మీదనే పిటి కేసు పెట్టి మా కాలనీ వాళ్ళనే అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై గత 2 రోజుల క్రితం సిపి గారు కూడా కలవడం జరిగింది. ధారావత్ కవిత మేడం, డీసీపీ ధారావత్ కవిత మేడం గారు సిఐకి గట్టిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయడం జరిగింది. దీని మీద వాళ్ళ సెక్షన్స్ యాడ్ చేయండి, వీళ్ళ దీని మీద చర్య తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పినా కూడా బేఖాతరు డీసీపీ గారి ఆర్డర్స్ కూడా బేఖాతరు చేస్తూ సిఐ గారు ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. దీని విషయం మేము సిపి గారిని వెళ్ళడానికి వచ్చినాము. దయచేసి మమ్మల్ని సిపి గారిని కలిపియండి, మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి పత్రికా ముఖంగా అందరినీ వేడుకుంటున్నాం.